Hello TTNs. Today's series is The Secret of Shiledars. 2024లో స్త్రీ మూవీకి స్పిన్ ఆఫ్ గా వచ్చిన ముంజియా సక్సెస్ తర్వాత డైరెక్టర్ ఆదిత్య సర్పోట్దార్ ఈ వెబ్ సిరీస్ తో వచ్చారు. ఈ సిరీస్ ని డాక్టర్ ప్రకాష్ కోయడా రాసిన మరాఠీ నవల్ ప్రతిపస్ చంద్ర నుండి అడాప్ట్ చేసుకున్నారు. ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 30 minutes to 40 minutes రన్ టైమ్ తో టోటల్ 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో తెలుగు డబ్బింగ్ లో స్ట్రీమ్ అవుతుంది. మంచి బస్ వచ్చిందని చూడడం స్టార్ట్ చేశా. ఎపిసోడ్ బై ఎపిసోడ్ వెళ్లే కొద్దీ ఎంగేజ్ చేస్తూ వెళ్ళింది. 1600s లో దాచిన ట్రెజర్ యొక్క హిస్టరీని ఇనఫ్ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ తో బ్లెండ్ చేయడం వల్ల ఒక అడ్వెంచర్ రైడ్ లా సాగింది ఈ సిరీస్. నాకైతే బాగా అనిపించింది గైస్. ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. హ్యాపీగా ఫ్యామిలీతో ఎస్పెషల్లీ కిడ్స్ తో చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఆర్ ఎక్సెసివ్ వైలెన్స్ ఏం లేదు. ఇంకా బేసిక్ ప్లాట్ ఏంటంటే హిస్టరీ ఎంతూసియాస్ట్ అయిన రవి ఒక జడ్జ్ ని కలిసిన తరువాత తన లైఫ్ కంప్లీట్ టర్న్ తీసుకుంటుంది. తను ఒక శిలేదార్ అని తెలుసుకుంటాడు. అసలు ఈ శిలేదార్స్ ఎవరు, వీళ్ళకి ఛత్రపతి శివాజీ మహారాజ్ కి అండ్ ఆయన నిధికి సంబంధం ఏంటి అనేది మీరు ఈ సిరీస్ లో ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఎక్స్ప్లోర్ అనే వర్డ్ ఎందుకు యూస్ చేశానంటే సిరీస్ లో ట్రెజర్ కి అండ్ ఛత్రపతి శివాజీకి సంబంధించిన హిస్టరీని విజువల్ గా చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు. జనరలీ మనలో చాలా మందికి హిస్టరీ అంటే కొంచెం బోరింగ్ సబ్జెక్టే. బట్ ట్రెజర్ ని ఫైండ్ చేయడం అనే అడ్వెంచర్ తో లింక్ చేయడం వల్ల ఇక్కడ హిస్టరీలో కంప్లీట్ గా ఇమ్మర్స్ అవుతాం, కనెక్ట్ అవుతాం. దీని యొక్క పతాక స్థాయికి తీసుకుని వెళ్లేలా ఛత్రపతి శివాజీ యూస్ చేసిన లెజెండరీ ఐటమ్స్ డిస్కవర్ అయినప్పుడు వచ్చే సీన్స్ అండ్ ఆ సీన్స్ లో బీజిఎం కూడా నెక్స్ట్ లెవెల్ ఇంపాక్ట్ ఇస్తుంది. ఇంకా ఓవరాల్ గా కూడా బీజిఎం ఈ సిరీస్ కి బిగ్ ఎసెట్ అని చెప్పాలి. మెయిన్ లీడ్ రవి క్యారెక్టర్ నిధితో పాటు తన పర్పస్ ని వెతుక్కునేలా ప్రొసీడింగ్స్ ఉండడం వల్ల క్లైమాక్స్ లో వచ్చే సీన్ ఇంకొంచెం ఎలివేట్ అవుతుంది. ఇంకా ఒక మేజర్ ట్విస్ట్ ఉంటుందంటే మిగతావన్నీ మోర్ లైక్ రెవల్యూషన్స్ లా ఉంటాయి. నెక్స్ట్ సిరీస్ లో కొన్ని సెట్ బ్యాక్స్ కి వస్తే కొన్ని చోట్ల సింపుల్ లాజిక్స్ ని స్కిప్ చేశారనిపించింది. లైక్ అండర్ గ్రౌండ్ టనల్ లోకి వెళ్లే ముందు సిగ్నల్ వస్తుంది, స్టెప్స్ దిగేటప్పుడు సిగ్నల్ కట్ అవుతుంది. ఫ్రేమ్ లో మనకి స్టెప్స్ కనిపిస్తూనే ఉంటాయి. అరే ఒక 4 స్టెప్స్ వెనక్కి వెళ్తే మళ్ళీ మొబైల్ సిగ్నల్ కనెక్ట్ అవుతుంది కదా అనిపిస్తుంది. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను, ఇలాంటివి ఎపిసోడ్ ఒకటి ఉన్నాయి. అండ్ ట్రెజర్ దగ్గరికి వెళ్లే కొద్దీ క్లూస్ అన్లాక్ చేసే సీన్స్ లో ఫెమిలియర్ ట్రోప్స్ నే యూస్ చేయడం వల్ల లైక్ ఓల్డ్ మాన్యూస్క్రిప్ట్స్ ని డీకోడ్ చేయడం, రూట్ మ్యాప్స్ ని యూస్ చేయడం, సీక్రెట్ ఛాంబర్స్ ని మల్టిపుల్ లాక్స్ తో ఓపెన్ చేయడం, మనం నెక్స్ట్ ఏం జరుగుతుందనే ముందే గెస్ చేసేస్తూ ఉంటాం. ఎందుకంటే సిమిలర్ సీన్స్ ఆల్రెడీ ఇలాంటి అడ్వెంచర్ మూవీస్ లో చూసిన ఫీలింగ్ కలుగుతుంది. బట్ ఇక్కడ ప్రొసీడింగ్స్ బ్రిస్క్ పేస్ లో ఉండడం వల్ల డ్రాగ్డ్ ఆర్ బోరింగ్ ఫీలింగ్ కంటే ఒక నోస్టాలజియా ఫీలింగ్ అయితే కలుగుతుంది. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కి వస్తే రవి అండ్ ప్రియాగా చేసిన ఇద్దరు మెయిన్ లీడ్స్ పర్ఫార్మెన్స్ ఓకేగా అనిపించింది. ఎస్పెషల్లీ ఫీమేల్ లీడ్ ఎక్స్ప్రెషన్స్ కొన్ని చోట్ల అవుట్ ఆఫ్ సింక్ లా అనిపించాయి. ఆశిష్ విద్యార్థి గారికి మంచి రోల్ పడింది. ఈ డిడ్ ఏ గుడ్ జాబ్. రెస్ట్ ఆఫ్ ద క్యాస్ట్ వర్ ఇంప్రెసివ్ యాక్చువల్లీ. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ లైక్ ఆర్ట్ వర్క్, విఎఫ్ఎక్స్ బాగున్నాయి. బట్ ఈ సిరీస్ కి ఉన్న స్పాన్ కి ఇంకొంచెం ఉండుంటే ఎక్స్పీరియన్స్ ఇంకా బాగా ఎన్హాన్స్ అయ్యేది. మేబీ సీజన్ 2లో ట్రై చేస్తారనుకుంటా. దట్స్ ఇట్ గైస్. వెళ్లే ముందు ఇచ్చట ఓటీటీ రివ్యూస్ మాత్రమే ఇవ్వబడును. సో అఖిల భారత ఓటీటీ సభ్యులందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. సైనింగ్ ఆఫ్ యోర్ లేట్ బ్యాక్ ఓటీటీఎన్.